ఆత్రం సుగుణ గారు ఈ రోజు ఒక విజ్ఞానవంతురాలు, ఈ రోజు ఒక బీద కుటుంబం నుంచి ఆమె, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ ఆమె. ఇంతకుముందు ఏదో రాజకీయాలు ఉండి మిమ్మల్ని మోసం చేసిన ఆమె కాదు. వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు కూడా రైతు ఆత్మహత్యల కావచ్చు, పేదవాళ్ళ కోసం కావచ్చు, పడుగు బలహీన కోసం కావచ్చు, వాళ్ళ ఒక సంస్థలో పనిచేసి ఈ ప్రాంతవాసులనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే వాళ్ళ పేదల పక్షాన పనిచేసిన కుటుంబం వాళ్ళది. అలాంటి కుటుంబాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారు మరి వాళ్ళందరూ కూడా గుర్తించి పేదింటి బిడ్డకి ఈ రోజు టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. అందుకే ఈ ప్రాంతవాసులను అడుగుతున్నా, ఒక్కసారి ఆడబిడ్డకి అవకాశం ఇవ్వండి. మరి ఆ ఆడబిడ్డ మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటది. ఈ రోజుల్లో నేను చట్టసభలో మాట్లాడితే ఆమె పార్లమెంట్ పోయి గలమెత్తడానికి ఆస్కారం ఉంటది. నాకు తోడుగా ఈ రోజు సుగుణక్క గారిని గెలిపించడం అవసరం ఉంటది. కాబట్టి ఈ ప్రాంతవాసుల్ని, ముఖ్యంగా జనరల్ వాసుల్ని ప్రతి ఒక్కరికి కూడా రెండు పేదలు తీర్చడం పెడుతున్నా. వ్యాపారస్తులు కావచ్చు, కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అదేవిధంగా మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మీరందరూ కూడా చేతి గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని పాడి మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే.